హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవిశంకర్. ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తానంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. మేడం గారి పేరు మేడం గారు అనడం కంటే అక్క అనడం బెటర్. స్వర్ణ అక్కే అయి ఉండొచ్చు, స్వర్ణ అక్కే. పేరు అన్నపూర్ణ శంకర. అన్నపూర్ణ సుంకర. మేడం గారికి తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద బహు పరిజ్ఞానం కలిగి ఉన్నదట. అంటే తనకి ఎంతెంతో అంటే మేడం గారి మొహం ఒక వీడియోలో కనపట్టలేదా? ఎన్ని సంవత్సరాలు ఉంటాయా నీకు? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఏం తెలుసు నీకు సినిమా ఇండస్ట్రీ గురించి? ఏం తెలుసు? అక్కడ వేల మంది జీతాలు లేకుండా కష్టపడి ఒక సీన్ కోసం నానా సంకలనం అవుతారు అక్కడ వేల మంది. ఏం తెలుసు నీకు సినిమా ఇండస్ట్రీ గురించి? ఫస్ట్ తొలి సినిమా తీసింది ఎవరు? డైరెక్టర్ పేరు తెలుసా? తెలీదు. తొలి సినిమా తీసినప్పుడు ఏ కెమెరాతో తీసారో తెలుసా నీకు? తెలుసా? గూగుల్లో ఎతకడం కాదు. ఏదో బహుప్రజ్ఞ. అదే నాకు చాలా పరిజ్ఞానం తక్కువ తోటకూర అన్నావు. ఏ పరిజ్ఞానం కలిగి ఉన్నావు నువ్వు? దగ్గర సర్టిఫికేట్ ఉందా పరిజ్ఞానం కలిగి ఉన్నానని? ఏదో ఒక సీన్ తీసి చూపి జిమ్మి జిప్ కెమెరా అంటే తెలుసా నీకు? రెడ్ కెమెరా అంటే తెలుసా? స్పైడర్ కెమెరా అంటే తెలుసా? ఏదో మనం వీడియో పెట్టేస్తే మనకి లైక్లో వస్తాయి, డిస్లైక్లో వస్తాయి, కానీ మనం ఫేమస్ అవుతాం అనే ఒక కాన్సెప్ట్తో నువ్వు ఇంతమందిని ఆడుకున్నావు అంటే నిన్నేమనాలి? నీ మీద ఇప్పటిదాకా ఇంకా చర్యలు తీసుకోలేదంటే వాళ్ళ ఓపికకి సహనానికి మెచ్చుకోవాలి, వాళ్ళకి దండాలు పెట్టాలి, నీ అదృష్టానికి కూడా. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి పిచ్చనా కొడుకులు ఉన్నారు, ఫ్యాన్లు. వాళ్ళలో ఒక్కడు కూడా నిన్ను ఇప్పటిదాకా దుర్భాష ఆడలా. కారణం ఏంటి? ఒకే ఒక కారణం. నీకు ఇప్పటికైనా అర్థం అవుతుందో లేదో తెలియదు, కానీ ఆ కారణం ఏంటంటే నువ్వు తెలుగు ఆడపడుచువు కాబట్టి, తెలుగు ఆడబిడ్డవు కాబట్టి. నీ ఇష్టం వచ్చినట్టు అంతంత పెద్ద డైరెక్టర్లని తెలుగు సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళిన వాళ్ళని పేర్లు పెట్టి సంబోధిస్తావా? నీ అమ్మ నాన్నలు నిన్ను పెంచింది ఇలాగేనా? నీ స్కూల్లో నీకు టీచర్లు నేర్పింది ఇలాగేనా? ఎల్డర్స్కి గౌరవం ఇవ్వాలని తెలియదు అనమాట నీకు. తెలీదు కాదు, ఒళ్ళు కొవ్వెక్కి బలిసి. ఎందుకమ్మా నీకు అంత బలుపు? అవును, వీడియో తీస్తున్నంతసేపు నేను అందరినీ ప్రేరేపించడానికి ఇది చేస్తున్నాను. మరి నీ అందరిని ఏంటన్నా అంతలా చూపిస్తున్నావు? మాటికి జుట్టును ఓ సబరతేస్తున్నావు. ఎందుకు? నేను నైట్ 12 1 గంటకు చూసాను ఈ వీడియో. కింద నుంచి పైదాకా కాలింది బంగారం. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? రాజమౌళియా? మేము కూడా ఇప్పటిదాకా అలా అనలేదమ్మా. పవన్ కళ్యాణా? అలీ గారిని అలా తిడతావా? అలీ గారి గురించి నీకేం తెలుసే? ఏం తెలుసు? ఇండస్ట్రీలో ఉన్న ది బెస్ట్ పీపుల్ ఆయన కూడా ఒక ఆయన, తెలుసా? జూనియర్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు, కొందరు జీవితంలో దెబ్బతిన్న వాళ్ళు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసం, అయ్యా మా పిల్లల పెళ్లి ఎట్లాగా అని చెబితే ఎంతమందికి సహాయం చేశాడో నీకు తెలుసా? ఆయన పిల్లలకు ఉన్నంత వయసు ఉండదు నీకు. ఆయన్ని నిన్ను మాట్లాంటావా? వాళ్ళు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే ఏది చేసినా, తన్నులు తిన్నా, తన్నినా, మాట్లాడినా. సుమా గారిని అలా అండం ఏంటంటే, అవునమ్మా వాళ్ళ వృత్తది అన్నారని సుమా గారు వెళ్ళేదన్నా అంటే అప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వాలి. మా ఆడపడుచుని ఇలాగ అన్నాడు అలీ గారు అని. నీ పాటికి నువ్వు వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అక్కడ. నీ ప్రాబ్లం ఏంటి? అసలు నీ ప్రాబ్లం ఏంటి? కరెక్ట్ కాదు నాన్న. పద్ధతి మార్చుకొని నేను చేసింది తప్పు, నేను అన్న విషయాలు కొన్ని తప్పుగా అన్నాను,
క్షమించండి అని మళ్ళీ నువ్వు వీడియో అప్లోడ్ చేయలేదు. చెప్తున్నాం కదా, మేము తెలుగు వాళ్ళం, మంచి వాళ్ళం. చెడుకొస్తే అంతకంటే ఎందుకు నిన్ను ఇప్పుడు, నేను కూడా తెలుగుదాన్నే కదా, నిన్నెందుకు కలపలేదు నువ్వు అనుకోవచ్చు. నువ్వు ఎప్పుడైతే తెలుగు వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసేటట్టు మాట్లాడావో అప్పుడే నువ్వు తెలుగు దాని అనే అర్హత కోల్పోయావు, అంతే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, ఏదో నోటికి వచ్చింది అనేసాం, మనకేముందిలే, మనల్ని ఏం బిక్తారులే అనుకోవద్దు. కర్మ విల్ కమ్ టు యూ. నువ్వు ఒక మాట ఎవడన్నా అంటే ఉత్తి పుణ్యానికి అది తిరిగి నీ దగ్గరికి 10 మాటల్లో తిరిగి వచ్చుద్ది. గుర్తుపెట్టుకో, పిచ్చ పిచ్చ కథలు పడద్దు. నువ్వు అన్న మాటలకి ఎంతమంది ప్రొడ్యూసర్లు, ఎంతమంది డైరెక్టర్లు, ఎంతమంది ఆర్టిస్టులు, ఎంతమంది టెక్నీషియన్ల మనోభావాలు దెబ్బతిన్నాయి నీకు తెలుసా? ఏం తెలుసా నీకు? నోటికి వచ్చింది వాగడం తెలుసు. ఒళ్ళు కొవ్వెక్కి తిన్న పిజ్జాలు, బర్గర్లు, తాగిన వైన్లు, బేజర్లు అరక్క ఇష్టం వచ్చింది మాట్లాడతావా? ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సెట్కి వెళ్తే పొద్దు నుంచి సాయంత్రం లోపు ఎన్ని నిమిషాలు కూర్చుంటాడో తెలుసా నీకు? అసలు కూర్చుంటాడో కూర్చోడో కూడా తెలీదు. ఆ ఇండస్ట్రీ మీద ఉన్న గౌరవం, ప్రేమ, ప్యాషన్, నీలాంటి చెత్త చెత్త వీడియోలు పెట్టి ఆ ప్యాషన్ని వాటిని చంపేది. ఎంతమంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో, ఎంతమంది తిండి తిప్పలు లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ కోసం పాటు పడుతున్నారో నీకు తెలుసా? తెలీదు. నోటుకు వచ్చింది వాగడం అయితే వచ్చు. ఓ దూకున్నావు కదా బంగారం. ఎందుకది? మమ్మల్ని ప్రేరేపించడానికి అయితే ఎందుకు? నీ మొహమేమని చూడాలా? నువ్వు ఇంకేమన్నా పెద్ద పెద్ద డైరెక్టర్ని ఏకపదంతో ఏకవచనంతో సంబోధిస్తావా? నీ వయసు ఎంత? నువ్వు మాట్లాడే మాటలేమిటి? నువ్వేనా పిహెచ్డి చేసావా తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద? అర్థం కాదండి. పిహెచ్డి చేసిందా? ఏమేమన్నా ఏం చేయలేదు కదా నువ్వు. నీ ఇష్టం వచ్చింది మాట్లాడే దమ్ము నీకు ఉన్నప్పుడు మాయమ్మ కూడా గుర్తుపెట్టుకో, తెలుగు సినిమా ఇండస్ట్రీ అభిమానులు మేము కూడా ఇష్టం వచ్చింది మాట్లాడగలం. కానీ ఇప్పటిదాకా నీకు పద్ధతిగా వార్నింగ్లు ఇస్తున్నాం. వింటే బాగుపడతావు, లేదా మేము కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. గుర్తుపెట్టుకో. నీ ఇష్టం, ఎవడిష్టం వాడిది. సోషల్ మీడియా వచ్చాక ఎవరికి భయాలు లేవు. దాంట్లో మీరు మిమ్మల్ని ఏదన్నా అన్నాం అనుకో, సపోజ్ నేనే అన్నాను అనుకో, మహిళా సంఘాలు, అదేంటి హ్యూమన్ రైట్స్ వాళ్ళు అందరూ నా మీద పడిపోతారు. కారణం నేను మగవాడిని, నువ్వు ఆడపడుచు, అంతే తేడా. అంతకు మించి ఇంకేం లేదు. ఒక మగవాడు అహంకారంతో ఎన్ని మాటలు అన్నాడు మా ఆడపడుచుని, కానీ ఆడపడుచు మాట్లాడిన మాట ఒక్కటి కనపడదు, వినపడదు వీళ్ళకి. వేల మంది, లక్షల మంది కష్టపడుతున్న ఇండస్ట్రీని అలా మాట్లాడతావు నువ్వు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, తిన్నుందో, నిద్ర ఉందో లేదో, ఫ్యామిలీకి దూరంగా ఉన్నారో, దగ్గరగా ఉంటున్నారో నీకేం తెలుసు? ఇవన్నీ వదులుకొని వాళ్ళు సినిమా చేయడానికి కారణం డబ్బులు ఒకటే కాదు, మనల్ని 3 గంటల సేపు ఎన్నో టెన్షన్లు పడి ఉంటారు, వీళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయాలి అని. సిగ్గుండాలి నీకైనా ఇన్ని మాటలు మాట్లాడడానికి. వాళ్ళని ఏది ప్రభాసు తమన్నాని రేప్ చేశాడా? తమన్నా వచ్చి నీకు చెప్పిందంటే పెచ్చ మొహం, నీ చపాతి మొహంలో నా పరోటా. నీలాంటి మనిషి గురించి నేను ఇంత టైం వేస్ట్ చేసుకొని ఇంత మాట్లాడుతున్నా అంటే కారణం నాకు తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ప్రేమ మాత్రమే. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. సినిమా ఇండస్ట్రీలో ఎంతెంత మంచి వాళ్ళు ఉన్నారో అంత మొండి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు గనక దిగారంటే నువ్వు తట్టుకోలేవు. చిన్నపిల్లవి, ఎప్పటికైనా తప్పు తెలుసుకొని అందరినీ క్షమాపణలు అడుగు. లేదు నేను ఇంతే అంటే ఇంకా నెక్స్ట్ వీడియోలు నీకు ఎట్లా ఉంటాయో తెలుగు సినిమా ఇండస్ట్రీ అభిమానులు మేము చూపిస్తాం. మేమందరం ఒక్కటవుతాం, నువ్వేమవుతావో చూస్తాం. నేనేదో గింజుకొని చెబుతుంది, నేనేదో సోషల్ మీడియాలో సూపర్ ఫేమస్ అయిపోవడానికి కాదు.
కడుపులో మండింది. ఆ ఇండస్ట్రీ గురించి నాకు తెలుసు, నేను దగ్గరగా చూసాను, నేను చేశాను, నాకు తెలుసు ఆ ఇండస్ట్రీ గురించి. అవును, సపోజ్ దాంట్లో తప్పులు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, రాజకీయాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. నేను దాన్ని అవన్నీ నాకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు సినిమా తీసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పటికి కాదు, 75 సంవత్సరాలుగా మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, మా తాత ముత్తాతల దగ్గర నుంచి. అలాంటి డైరెక్టర్ని, టెక్నీషియన్ని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పద్ధత? మా డార్లింగ్ని ఏమన్నా రేప్ చేశాడ తమన్నాని నీకు వచ్చి చెప్పింది. ఒక ఆడపడుచు అన్నీ అంటే సరే ఇవన్నీ కాదు, కానీ తమన్నాని రేప్ చేశాడు, తమన్నాని రాజమౌళి అలా చూపించాడా ఒక సాంగ్. సరే కానీ తమన్నా అదే సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ లో ఎంతమంది నరికి చంపిందో చూసావా? వాళ్ళందరూ మగపిల్లలే కదా, మగోళ్ళే కదా. మేమన్నా వీడియోలు తీసామా? తమన్నా ఇలా చేసింది, రాజమౌళి గారికి బుద్ధి లేదా, మా మగవాళ్ళని చంపిస్తాడో ఒక ఆడపడి చేతులు అన్నామా మేము? సినిమాని సినిమాలో చూడడం నేర్చుకో. నీ ఇష్టం వచ్చినట్టు, నోటికి వచ్చినట్టు కక్కద్దు పదాలు, వాళ్ళు రాలిపోతాయి ఇంకోసారి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావంటే. దిస్ ఈజ్ ఎ స్ట్రైట్ వార్నింగ్ టు అన్నపూర్ణ సుంకర. ఓకే, if you don't change your mind and your language to elder people, we will not going to. సరే, నీకెంత సీరియస్గా చెప్పడం కూడా వేస్టే. నీ మొహానికి సిగ్గుంటే ఈ పాటికి ఉరేసుకొని చచ్చేదాన్ని మా తమ్ముళ్ళు అన్నలు పెట్టిన వీడియోలు చూసి. నీకు సిగ్గు లేదు కాబట్టి ఇంకా బతికొన్నావు. అంతమందినా నేను మాట్లాడి నీకు అసలు అన్నం తిన బుద్ధి వేస్తుందా? తింటా, అన్నం ఎందుకు తింటావు నువ్వు? అసలు మర్చిపోయా, గట్టిగా తినేది. గట్టి తినడం వల్లే కదా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు. సారీ, మర్చిపోయా, అనుకోదా. లాస్ట్ ఫైనల్గా ఒక మాట, మేము తెలుగు వాళ్ళం, నేను తెలుగువాడిని, నా సోదరులు సోదరీమణులు అందరూ ఈ పిల్లని మాత్రం వదలదు. నాటకాలు ఆడుతుంది పిల్ల. తెలుగుదై ఉండి తెలుగు వాళ్ళని తిట్టడం ఏమన్నా పద్ధతిగా ఉందా? తెలుగువాడిగా పుట్టాను, తెలుగువాడిగా జీవిస్తాను, తెలుగువాడిగా చేస్తాను. గుర్తుపెట్టుకో, నీలాగా వీడియోలో తెలుగులో మాట్లాడి బయట ఇంగ్లీష్లో మాట్లాడాల్సి పనే లేదు. గుర్తుపెట్టుకో అన్నపూర్ణ శంకర. జై హింద్.